సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఈ రోజు ఉన్నట్లు ఉండేది కాదు. భారీ చెట్లు, వింతైన జంతువులు, అన్నిటికంటే ముఖ్యంగా భూమిని శాసించే డైనోసార్లు. డైనోసార్లు దాదాపు 16 కోట్ల సంవత్సరాల పాటు భూమిపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలాయి. కానీ ఒకే ఒక్క రోజు, ఒకే ఒక్క గంటలో అంతా మారిపోయింది. ఆ రోజు ఏం జరిగింది? అంత భారీ జీవులు కూడా ఒక్కసారిగా ఎలా మాయమైపోయాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఎండి రాజు. మెక్సికోలోని యుకటన్ అనే ద్వీపం వైపు గంటకు 64,000 కిలోమీటర్ల వేగంతో ఒక భారీ ఆస్ట్రాయిడ్ దూసుకొచ్చింది. దీని సైజు వచ్చేసి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే సుమారు మౌంట్ ఎవరెస్ట్ అంత ఉంటుంది. అది భూమిని తాకినప్పుడు జరిగిన పేలుడు కొన్ని వందల బాంబులు పేలిస్తే వచ్చే శక్తి దానికి ఒక్కదానికే ఉంటుంది. ఆ దెబ్బకు భూమిపై 150 కిలోమీటర్ల వెడల్పు, 20 కిలోమీటర్ల లోతు ఉన్న ఒక భారీ గుంట ఏర్పడింది. దీన్నే మనం చిక్సులాబ్ క్రేటర్ అని పిలుస్తాము. ఆ ఆస్ట్రాయిడ్ పడిన కొన్ని సెకండ్లకే మన భూమి నరకంలా మారిపోయింది. పేలుడు వలన ఆకాశంలోకి ఎగిసిపడిన రాళ్ల ముక్కలు మళ్లీ తిరిగి భూమిపై పడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు మొత్తం తగలబడిపోయాయి. సముద్రంలో పడటం వలన వందల అడుగుల ఎత్తున సునామీలు వచ్చి తీవ్రంగా ముంచెత్తాయి. రిక్టర్ స్కేలుపై 10 కంటే ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు భూమిని వణికించాయి. ఆ సమయంలో అక్కడికక్కడే లక్షలాది డైనోసార్లు ప్రాణాలు కోల్పోయాయి. అసలైన భయంకరమైన పేలుడు తర్వాత మొదలైంది. పేలుడు వల్ల పుట్టిన దుమ్ము, ధూళి, సల్ఫర్ ఆకాశాన్ని పూర్తిగా కమ్మేశాయి. సూర్యకాంతి భూమిని చేరకపోవడంతో భూమిపై చీకటి అల్లుకుపోయింది. ఇది కొన్ని నెలల పాటు కొనసాగింది. సూర్యకాంతి లేక మొక్కలు చనిపోయాయి. మొక్కలు తినే డైనోసార్లు ఆకలి అలమటించి చనిపోయాయి. వాటిని తినే మాంసాహార డైనోసార్లు కూడా క్రమంగా అంతరించిపోయాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలన్నీ తగ్గిపోయి భూమి గడ్డగట్టుకుపోయింది. కేవలం ఆస్ట్రాయిడ్ మాత్రమే కాదు, అదే సమయంలో భారతదేశంలోని డెక్కన్ ట్రాప్స్ లో కూడా భారీ అగ్నిపర్వతం పేలుళ్లు సంభవించాయి. వేల సంవత్సరాల పాటు జరిగిన ఈ అగ్ని పర్వతాల పేలుళ్ల వల్ల విడుదలైన విషవాయువులు వాతావరణాన్ని మరింత దెబ్బతీశాయి. ఆస్ట్రాయిడ్ దెబ్బకు బలహీనపడిన జీవరాశిని ఈ అగ్ని పర్వతాలు పూర్తిగా తుడిచిపెట్టాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.